వచ్చేసామండి మళ్ళీ టీటీఏ మెగా కన్వెన్షన్ 2024 గురించి మాట్లాడటానికి. బోల్డన్ మందితో మాట్లాడడం, మనం చాలా ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుకున్నాము, బోల్డన్ ఫోరమ్స్ గురించి మాట్లాడాము. ఈ టీటీఏ మెగా కన్వెన్షన్ లో అద్భుతమైన ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్, అద్భుతమైన కార్యక్రమాలు జరగబోతున్నాయి. బోల్డన్ ఫోరమ్స్ ఉన్నాయి, బోల్డన్ కమిటీస్ ఉన్నాయి. అంగరంగ వైభవంగా జరగబోయే అందమైన సియాటిల్ కన్వెన్షన్ సెంటర్ లో జరగబోయే ఈ టీటీఏ మెగా కన్వెన్షన్ 2024 ఈ మహాసభల గురించి మాట్లాడటానికి ఇవాళ మనతో పాటు టీటీఏ నేషనల్ చైర్ ఫర్ యూత్ అండ్ బ్యూటీ ప్యాజెంట్ అనిలా కమసాని ఉన్నారు. అండ్ విల్ ఫైండ్ అవుట్ ఈ యూత్ కమిటీ, ఈ బ్యూటీ ప్యాజెంట్ కమిటీలో ఏం జరగబోతుందో, అసలు ఏమి స్పెషల్ ఐటమ్స్, స్పెషల్ ఎజెండా, స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ Anila to you all. Anila, she is the CEO of Architect Solutions, self-owned home interior business, entrepreneur, fashion model, philanthropist, beauty pageant winner, social media influencer, and she's as well NY Fashion Week model and won a title as Mrs. Seattle Tana and much, much more to her belt. As I told, she's the TTA National Chair for Youth Committee and Beauty Pageant. So let's welcome her. So welcome, Anila. How are you doing today? Hi, Sharad Garu. I'm doing Hi, good. hi, Thank hi. you. How are you? I'm doing wonderful. I'm doing wonderful and very much enthusiastic to talk to you. I mean, you're holding such a great responsibility. We'll talk more about చాలా విషయాలు మాట్లాడుకుందాం అసలు అబౌట్ యూత్ కమిటీ అండ్ బ్యూటీ ప్యాజెంట్ అండ్ అసలు ఎన్నో విషయాలు ఉన్నాయి. యూ హావ్ టు మిక్స్ ఇట్ అప్. ఐ మీన్ రియలీ గ్లాడ్ టు నో దట్ ఐ మీన్ అమాంగ్ ఆల్ ద titles you have, I mean, one of them is Miss Executive Philanthropy Universe. You're an entrepreneur. We want to know more about that. You're a home interior decor designer, a lot of things. So first, tell me, where are you and how are things going on? Firstly, I would like to say hi to Mana TV and TV5 public. Namaste Andy, andariki namaskaram. ఈ రోజు ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళకి మరియు డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో చూడబోతున్న తెలుగు అండ్ తెలంగాణ ఎన్ఆర్ఐ వాళ్ళందరికీ నమస్కారాలండి. నేను అనిల కమసాని. ఐఎమ్ ఫ్రమ్ సియాటిల్. ఐఎమ్ ఏ CEO of IT company called Architect Solutions. Also, I am a title hold winner, Miss Executive Philanthropy Universe 2023-2024. And also, I am a New York Fashion Week model. Friends, winner ga intro lo there are so many things. We filtered out few, but there are so many titles to her belt. I mean, looks like Anila is a versatile person because she's handling not one committee in TTA Mega Convention 2024. She's handling two committees. She's chair for Youth Committee as well as Beauty Pageant. So Anila, tell me, ఒక్క కమిటీని హ్యాండిల్ చేయడమే చాలా కష్టం. ఐ వాజ్ టాకింగ్ టు అదర్ చైర్స్. ఇట్స్ ఛాలెంజింగ్, ద లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఇన్వాల్వ్డ్, లాట్ ఆఫ్ వర్క్ ఇన్వాల్వ్డ్. అసలు చాలా పనులు ఉంటాయి, చాలా వర్క్ ఉంటుంది, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, చాలా మందిని మేనేజ్ చేయడం ఉంటుంది. సో ఈ యూత్ కమిటీ అంటే ఏంటి, బ్యూటీ ప్యాజెంట్ ఏంటో తెలుసుకునే ముందు అసలు యూత్ కమిటీ అండ్ బ్యూటీ ప్యాజెంట్ ఈ రెండిటికి చైర్స్ ఎలా అయ్యావు, అసలు హౌ యూ గెటింగ్ దట్ ఎనర్జీ? టెల్ అవర్ ఆడియన్స్. Yeah, definitely, Andy. Thanks for this question, Sharad Garu. It's not just అంటే చైర్ గా నేను ఒక్కదాని ఉన్నా. దిస్ ఇస్ ఆల్ టీమ్ వర్క్. మాకు చాలా మంది వాలంటీర్స్ ఉన్నారు. ఐ హావ్ కోచెస్. ఐ వుడ్ లైక్ టు టేక్ దేర్ నేమ్స్. మా యూత్ కమిటీ నుంచి సుప్రియా బండి అండ్ జ్యోతి కొర్రా గారు ఉన్నారు కోచెస్ గా. అండ్ వీ హ్యావ్ లాట్ మెనీ వాలంటీర్స్, యూత్ వాలంటీర్స్, యంగ్ పీపుల్ హూ ఆర్ హెల్పింగ్ అస్ టు డ్రైవ్ దిస్ ఈవెంట్. ఆల్సో ఇన్ బ్యూటీ పేజెంట్ మా అడ్వైజర్ స్వాతి చెన్నూరి గారు అండ్ మా కోచర్ భానురేఖ దాట్ల గారు. మేము ఇలా అందరం టుగెదర్ గా వచ్చి ఈవెంట్ చేస్తున్నామండి. ఎస్, మీరు అన్నట్టు కరెక్టే, చాలా మందిని హ్యాండిల్ చేయాలి, డ్రైవ్ చేయాలి, ఛాలెంజెస్ ఉన్నాయి, బట్ ఎవ్రీథింగ్ ఫర్ ద కమ్యూనిటీ అండి. Wonderful, wonderful. No wonder you're an entrepreneur. You're a young entrepreneur. So many things on your shoulder now. నీ భుజస్కంధాల మీద బోల్డన్ ఉన్నాయి. సో చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ యూత్ కమిటీతో స్టార్ట్ చేద్దాం. అసలు యూత్ కమిటీ, యూత్ ఫోరం ఏంటి అసలు? వాట్ ఈస్ ద మోటివ్ ఆఫ్ దాట్ బిఫోర్ ఐ డెల్వ్ ఇన్ టు మోర్ డీటెయిల్స్? యా, ఫస్ట్లీ మన ప్రజలందరికీ చెప్పాల్సిన ఒక విషయం ఉందండి. జనరల్ గా కన్వెన్షన్స్ అంటే ఈస్ట్ కోస్ట్ లో అది వెరీ కామన్. చాలాసార్లు వింటుంటాం, చూస్తుంటాం, మేము కూడా వెళ్ళి అటెండ్ అవుతూ ఉంటాం. కానీ ఫస్ట్ టైం ఎవర్ వెస్ట్ కోస్ట్ లో టీటీఏ కరెంట్ ప్రెసిడెంట్ మన వంశీరెడ్డి గారు
ఎలా అయినా అద్భుతంగా ఘనంగా ఒక ఈవెంట్ ఇక్కడ చేయాలి, మన ప్రజలకి చూపించాలి అని ఈ ఈవెంట్ స్టార్ట్ చేశారండి. దాంట్లో భాగంగా చాలా కమిటీస్ ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా 2, ఒకటి యూత్ అండ్ బ్యూటిఫికేషన్ నేను షేర్ చేస్తున్నాను. కమింగ్ టు యూత్, మనకు యూత్‌కి మనము ఎంటర్‌టైన్ చేయడానికి 3 డేస్‌కి మే 24, 25, 26 ఈ 3 డేస్ కోసం మనం చాలా యాక్టివిటీస్ ప్లాన్ చేశామండి. మనం దాన్ని 3 కేటగరీస్‌గా డివైడ్ చేసుకొని చెప్పుకోవచ్చు. వన్ ఈస్ ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ కెరియర్ గ్రోత్. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. మోర్ దెన్ ఎక్సైటెడ్ సీరియస్‌గా అసలు the discussion is getting heated up. Want to know more about youth అసలు. As everybody knows, youth is the beacon for the future, whether it is in the field of music or art or engineering or information technology or even life itself. అసలు right now యువతరం బాగుంటేనే మన భవిష్యత్తు కూడా బాగుంటుందని definitely everybody agrees to that. So congratulations firstly for being the chair for youth committee, taking up so many Thank you. wonderful activities, especially when you said fun, career and entertainment. Mana TV and TV5 audience want to know what are those activities, how are you planning, how are things going on? తప్పకుండా అండి. సో మనం స్టార్టింగ్ విత్ మే 24 ఈవినింగ్ వీఆర్ స్టార్టింగ్ కికింగ్ ఆఫ్ విత్ యూత్ క్రూజ్. ఇది ఏంటి అంటే ఒక లైన్ లో చెప్పాలి అంటే ఒక సరదా సాయంత్రం విత్ ద సెలబ్రిటీస్ అండి. క్రూజ్ లో మనకు సెలబ్రిటీస్ వస్తున్నారు. వీ హ్యావ్ ఎ డీజే అండ్ ఫుడ్, మ్యూజిక్. మీ ఫ్రెండ్స్ ని తీసుకురావచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సరదాగా ఒక 3 గంటలు అలా గడపచ్చండి. కాకపోతే మనకు టికెటింగ్ ఉంది, దట్ ఈస్ $50. Wonderful, wonderful, wonderful. So that's part of youth cruise. I mean, celebrities unnaru, fun undi. I mean, it's all about having a gala time, forgetting about all other worries, and youth getting together, youth mingling with each other, having a nice rocking time. So మిగతా 3 రోజులు 24th ఈ యూత్ క్రూజ్ ఉంటుంది. సో మిగతా 2 రోజులు 25th కానీ 26th కానీ what are the activities? We heard that there are some meet and greet with celebrities, contests, so there are themes and things. A little bit about that to our audience. షూర్ అండి. సో మనం ఫన్ కేటగిరీ తీసుకుంటే వీ హ్యావ్ ఆర్ట్ వర్క్ షాప్స్, డాన్స్, ఫిట్నెస్ అండ్ ఫన్ గేమ్స్ ఉన్నాయండి. కమింగ్ టు ఎంటర్టైన్మెంట్, వీ హ్యావ్ క్రూజ్, మీట్ అండ్ గ్రీట్ విత్ సెలబ్రిటీ అండ్ షోకేస్ యువర్ టాలెంట్. అండ్ కెరియర్ గ్రోత్కి వస్తే మనకు నెట్వర్కింగ్ ఉంటుంది, జెన్ఏఐ మెంటోర్ సెషన్స్ ఉన్నాయి, కాంపిటీషన్స్ ఉన్నాయి, యూత్ స్టార్ట్అప్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాం. ఆల్సో షోకేస్ యువర్ టాలెంట్ గురించి నేను పర్టికులర్ గా చెప్పాలండి. ప్లీజ్. ఏంటి అంటే మనకు జనరల్ గా షోకేస్ యువర్ టాలెంట్ అండ్ నాట్ జస్ట్ డాన్స్ ఆర్ మ్యూజిక్, ఏదైనా ఇన్స్ట్రుమెంట్ కానీ ఆర్ ఎనీ యూనిక్నెస్ యూ హ్యావ్, ప్లీజ్ రిజిస్టర్ ఫర్ దాట్. మనకు సెలబ్రిటీ గెస్ట్లు ఉంటారు, జడ్జెస్ గా ఉంటారు. ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. మన కిడ్స్ లో ఉన్న యూనిక్నెస్ ని షోకేస్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం. ఆల్సో మీట్ అండ్ గ్రీట్ విత్ సెలబ్రిటీస్. ఇది ఏంటి అంటే మన యూత్ కి, యంగ్ జనరేషన్ కి ఎంకరేజ్ చేయడానికి, మోటివేట్ చేయడానికి వాళ్ళ త్రూ మనం అవార్డ్స్ ని ఇప్పిస్తున్నామండి. So friends, విన్నారు కదా, lot of great activities, great agenda is in the youth committee, and especially captained by the very dynamic Anila. So beautiful Anila. I want to know ఈ యూత్ క్రూజ్ గానీ మన ఈ యూత్ కమిటీ గానీ ఏజ్ లిమిట్స్ ఏమున్నాయి అసలు? వాట్ ఆర్ దోస్ క్రైటీరియా? కరెక్ట్ శరత్ గారు. మనకు యూత్ క్రూజ్ కి అయితే మనకు ఒక ఏజ్ క్రైటీరియా ఉందండి. ఏజ్ ఎలిజిబుల్ ఫ్రమ్ 16 to 30 years. ఓకే. సో అది ఫ్రైడే ఈవినింగ్ ఉంటది. ఆఫ్టర్ దాట్ ఆన్ సాటర్డే అండ్ సండే మన కన్వెన్షన్ కి వస్తున్న యూత్ పిల్లలందరూ అదర్ ఈవెంట్స్ కి ఎలిజిబుల్ అండి. వాళ్ళు నచ్చిన ఈవెంట్ ని పిక్ చేసుకొని దే కెన్ కమ్ అండ్ అటెండ్, ఎంజాయ్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఇట్. గ్రేట్. అండ్ సో యూత్ క్రూజ్ గురించి మాట్లాడాము, లిటిల్ బిట్ అబౌట్ దట్, అది కూడా ఇంకా మాట్లాడదాము. ఫన్ గురించి మాట్లాడాము, ఎంటర్టైన్మెంట్ విల్ టాక్ లిటిల్ బిట్ మోర్. కెరియర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూత్. మీరు కెరియర్ ఆస్పెక్ట్ ఈ యూత్ కమిటీలో ఎలా ప్లాన్ చేస్తారు? సో మన కెరియర్ కోసం అయితే మనం కొన్ని వర్క్ షాప్స్ ప్లాన్ చేస్తున్నామండి. కెరియర్ జెన్ ఏఐ. నౌ ప్రెసెంట్ జనరేషన్ లో పిల్లలు స్కూల్ నుంచి కాలేజ్కి, కాలేజ్ నుంచి జాబ్స్ కి, ఇలా ఒక ట్రాన్సిషన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ రెజ్యూమ్ బిల్డింగ్ ఎలా ఉండాలి, ఎలాంటి టెక్నాలజీస్ పెట్టుకోవాలి అన్న దాని మీద మన కీనోట్ స్పీకర్స్ వస్తున్నారు.
వాళ్ళు అడ్రస్ చేస్తారు, వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారు. అండ్ టాప్ ఆఫ్ ఇట్ మేము కొంచెం మెంటల్ హెల్త్ ఫోకస్ గురించి కూడా మనం ప్లాన్ చేస్తున్నామండి. దానికి వీఆర్ వర్కింగ్ విత్ టాప్ నాచ్ కోచెస్. వీఆర్ trying to tailor this event. We want to address mental health also. Physical health అంటే మనం 3 days లో అకామిడేట్ చేయలేం కాబట్టి we came up with an idea, dance fitness. ఇది మనకి ఇట్స్ ఎ బ్లెండ్ ఆఫ్ ఫిట్నెస్ అండ్ డాన్స్ అండి. సో సరదాగా ఉంటది, అలా అని హెల్త్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకోగలం. సో యూత్ కమిటీ యూత్ ఫోరం లో వచ్చిన వాళ్ళందరూ డాన్స్ కూడా చేయొచ్చు. ఐ మీన్ టు మెయింటైన్ దర్ ఫిట్నెస్ అండ్ giving a great message to everybody at large that something spectacular like this, not only entertainment, something education is also happening in mega convention, TTA mega convention 2024, as far as youth is concerned. So a little bit more about entertainment. Are there any celebrity performances gaani ladhe mee vallu, are they surprising the celebrities with their performances? కరెక్ట్ అండి. అంటే ఫర్ నౌ మన యూత్ పిల్లలు సెలబ్రిటీస్ ని సర్ప్రైజ్ చేస్తున్నారండి. జడ్జెస్ గా వాళ్ళు కూర్చుంటున్నారు. ఇవంతా మనకు 12 to 5 ప్రోగ్రామింగ్ అండి. ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అంతా. ఆఫ్టర్ దట్ 6 to 9 అండ్ ఎండ్ ఆఫ్ ద డే మనకు అదర్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. ఆన్ ఫ్రైడే తీరి బ్యాండ్ వస్తుందండి టు ఎంటర్టైనర్స్, అండ్ ఆన్ సాటర్డే తమన్ షో ఉంటుంది, తమన్ మ్యూజికల్ నైట్. బ్యూటిఫుల్. సో అసలు అంటే యూ గైస్ హ్యావ్ స్ప్రెడ్ ద యూత్ థింగ్ అక్రాస్ ద హోల్ కన్వెన్షన్. ఇది చాలా బాగుంది సీరియస్ గా. అంటే ఐ మీన్ యు కైండ్ ఆఫ్ బ్లెండింగ్ విత్ బ్యాండ్ థియరీ అండ్ యు కైండ్ ఆఫ్ బ్లెండింగ్ విత్ Taman's concert also. You guys are all over the place. Wonderful. So ఈ యూత్ క్రూజ్ కానీ యూత్ ఫోరం లో కానీ పార్టిసిపేట్ అవ్వడానికి అంటే ఎలా, అంటే ఈ పర్టికులర్ రిజిస్ట్రేషన్ ఏమన్నా మన వెబ్సైట్ లో ఉందా? హౌ కెన్ పీపుల్ కాంటాక్ట్ యూ? కరెక్ట్ అండి. అంటే మనం ఫ్లయర్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, మార్కెటింగ్ చేస్తున్నాం. దాంట్లో మా కాంటాక్ట్ అంటే మాకు ఒక ఈమెయిల్ ఐడి ఉంది, దానికి మీరు ఏదైనా ఎంక్వైరీస్ ఉంటే చేయొచ్చు. ఆర్ మా నెంబర్స్ అండ్ మా నేమ్స్ కూడా ఉన్నాయి దాని మీద, మీరు మమ్మల్ని డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ టాప్ ఆఫ్ ఇట్ మీరు అదర్ స్టేట్ వాళ్ళకి కూడా మనకు ఒక వెబ్సైట్ ఉందండి, www.ttaconvention.org. దాంట్లో వెళ్తే మీకు ఇంకా చాలా కమిటీస్ గురించి తెలుస్తుంది. ఆల్సో యూ కెన్ రిజిస్టర్, మీ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది అని చూసి మీరు రిజిస్టర్ అవ్వచ్చండి. యూత్ కమిటీ అని కూడా ఒక వెబ్సైట్ లో ఉంది మనకు, మీరు అక్కడ వెళ్ళి రిజిస్టర్ అయితే దట్స్ ఇట్. Beautiful. Beautiful. We'll move on to our next segment, that is beauty pageant, because you know, you are a young person, you're an entrepreneur, which we spoke about your youth activities, how you're heading those responsibilities. Before I go into the beauty pageant, just chala brief ga tell our audience adala elanti challenges face chesi undachu మీరు మీ టీమ్ కూడా. డిడ్ యూ ఫేస్ ఎనీథింగ్? హౌ వాజ్ ఇట్ టు బ్యాలెన్స్ అవుట్ ఆల్ దీస్ యాక్టివిటీస్? ఫస్ట్ థింగ్ అండి, మనకు బ్యూటీ పేజెంట్ అనేది టీటీఏ కన్వెన్షన్ లో ఫస్ట్ ఎవర్ ఇప్పుడే మనము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఇట్ ఈస్ లిటిల్ బిట్ ఛాలెంజింగ్ ఫర్ అస్, ఎందుకంటే మేము అదర్ స్టేట్ వాళ్ళతో కూడా వాళ్ళని కన్విన్స్ చేసి అక్కడ ఒక టీమ్ ని ఫామ్ చేసుకొని మనం బ్యూటీ పేజెంట్స్ చేర్పించాలి. ఇనిషియలీ వీ హ్యాడ్ అవర్ స్ట్రగుల్స్, బట్ ఇట్ ఆల్ started falling in the place అండి. సో ఇప్పుడు ఇట్స్ ఎ స్మూత్ రన్వే. We have come up with such agenda. It is easy now. కాకపోతే మనం ఈ పేజెంట్ ని ఫర్ నౌ 7 states లో అయితే చేస్తున్నామండి. Seattle, Atlanta, Charlotte, Portland and DMV, DC, Marysville and Virginia. Wonderful. Yeah, we'll get to that. I have those questions also. I mean, I'll ask you to repeat that as well. Thank you. So we'll get into the beauty pageant. I mean, as I told you friends, she is not only a young entrepreneur, she is also a title winner. She is a Miss Executive Philanthropy Universe. On that note, Anila, asal beauty pageant gurinchi cheppu. What's special about this beauty pageant? How is it working as a chair in the beauty pageant? Before I delve into more questions. Yeah. So we believe, Andy, what we believe is this beauty pageant is not a platform. I can't say platform. It is a journey, Andy. This is a journey to celebrate and embrace your inner beauty. We believe that beauty comes in different size, shapes and colors. It doesn't matter. This is the platform we are giving you to show your confidence, talent, style. I can say it is a chance to shine.
సో సో ఎలా అంటే రన్వే అవన్నీ ఉంటాయా? ఐ మీన్ పీపుల్ విల్ బ్యూటీ pageant ఇస్ డెఫినెట్లీ పీపుల్ విల్ వాక్ ద ర్యాంప్ అండ్ ద రన్వే అండ్ థింగ్స్. సో కరెక్ట్ అండి. అండ్ ఆల్సో అంటే ఈజ్ ఇట్ ఓన్లీ ఫర్ గర్ల్స్ ఆర్ ఆర్ మెన్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ pageant? కరెక్ట్. యాహ్! నాట్ ఓన్లీ వుమెన్ అండి. మనకిక్కడ మెన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వి హావ్ డిజైన్ సచ్ కేటగరీస్. సో ఇన్వాల్వ్ బోత్ ద జెండర్స్. So we have Miss Teen category, Mr. Teen category starting from eligible age criteria is 13 to 19 years, and Miss TTA, Mr. TTA, and Mrs. TTA, again Mr. TTA. Mrs. TTA లో కూడా మనకు Mrs. Elite అని ఇంకో కేటగిరీ కూడా ఉంది. ఈ పర్టికులర్ దాంట్లో ఏమంటారు, దెర్ ఇస్ సంథింగ్ స్పెషల్ అని కూడా విన్నాము. యాజ్ ఫర్ ఐ హర్డ్ దట్ దెర్ ఇస్ అ ఫ్యాషన్ వాక్, దెర్ ఆర్ సమ్ క్రైటీరియాస్ అండ్ థింగ్స్, అండ్ దెర్ ఇస్ సంథింగ్ రియలీ స్పెషల్ ఆల్సో. మా ఆడియన్స్ కి అది చెప్పగలరా ఒకసారి? యా షూర్ అండి. సో ఇక్కడ మనకు ర్యాంప్ ఉంటది. దానికోసం మనం ఫ్యాషన్ వాక్ ని కూడా డిజైన్ చేస్తున్నాము. సో ఈ ఫ్యాషన్ వాక్ లో ఎవరెవరు ఎలిజిబుల్, ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు, ఎవరు రిజిస్టర్ చేసుకోవచ్చు, ఆ క్వశ్చన్ కి మనం కిడ్స్ ఫ్యాషన్ వాక్ చేస్తున్నాం, కపుల్ ఫ్యాషన్ వాక్ చేస్తున్నాం. యూత్ వాళ్ళకి ఒక ఆపర్చునిటీ టు షో దేర్ స్టైల్ అండ్ టాలెంట్, వాళ్ళకి ఒక ఫ్యాషన్ వాక్ ఉంది. అండ్ గ్రానీ వాక్ అని, దిస్ ఇస్ ద ఇంట్రెస్టింగ్ థింగ్ యూజింగ్. కరెక్ట్. సో ఒకసారి జస్ట్ టెల్ అవర్ ఆడియన్స్ అసలు గ్రానీ వాక్ ఏంటి అసలు, అండ్ ఎనీ ఇంట్రెస్టెడ్ గ్రానీస్ విల్ ఆల్సో కమ్ అండ్ రిజిస్టర్. కరెక్ట్. ఏంటి అంటే అండి, ఇప్పుడు మనకి ఇండియా నుంచి మన పేరెంట్స్ వస్తున్నారు. ఇప్పుడు మీరు కేటగిరీస్ చూస్తే వీ హ్యావ్ ప్లాన్డ్ ఇన్ సచ్ ఏ వే, ఫ్యామిలీ మొత్తం వస్తే అందరినీ అకామిడేట్ చేసి అందరూ హ్యాపీగా ఒక ఎక్స్పీరియన్స్ తీసుకుని వెళ్ళాలని డిజైన్ చేసామండి. అలా మనకి ఇండియా నుంచి మన పేరెంట్స్ వస్తున్నారు. అక్కడ ఇలాంటి ఆపర్చునిటీస్ లేకపోవచ్చు. ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఒక ప్లాట్ఫామ్ ఇస్తే వాళ్ళ ఎనర్జీస్ ని పెట్టి వాళ్ళ స్టైల్లో వాళ్ళకు ఒక మెమరబుల్ సావెనియర్ లాగా ఈ మెమరీస్ ని ఇవ్వాలని మేము ఇలా ప్లాన్ చేసామండి. వండర్ఫుల్. దిస్ ఇస్ అ గ్రేట్ ఐడియా, గ్రానీ వాక్. నేనైతే ఇప్పటివరకు వినలేదు. ఇట్ సౌండ్స్ వెరీ నోవెల్, వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ బ్యూటిఫుల్ ఆల్సో. ఐ మీన్ గ్రేట్ థాట్. ఎనీథింగ్ టు గ్లోరిఫై కపుల్స్? కరెక్ట్ అండి. అంటే ఇప్పుడు కపుల్స్ కూడా మనం చూస్తుంటే కిడ్స్ కి ఒకటి పెట్టాం కదా కేటగిరీ. కపుల్ కూడా దే షుడ్ గెట్ ఎన్ ఆపర్చునిటీ టు టేక్ దట్ మూమెంట్ అండ్ చెరిష్ ఇట్. సో కపుల్ కోసం కూడా అలా ఇంట్రడ్యూస్ చేసామండి, నాట్ జస్ట్ కిడ్స్. ఓకే. సో బ్యూటీ pageant అంటే చాలా రౌండ్స్ ఉంటాయి. ఐ మీన్ there will be talent rounds. I mean, you go and talk about yourself, you give your introduction, they'll ask you Q&A questions and all that. So ఈ రౌండ్స్ గురించి చెప్తారా? షూర్ శరత్ గారు. నేను ఆ పాయింట్స్ ని అడ్రస్ చేయాలనుకుంటున్నాను. మనకు 3 కేటగిరీస్ ఉన్నాయండి. వన్ ఇస్ టాలెంట్ రౌండ్, ద సెకండ్ వన్ ఇస్ ట్రెడిషనల్, ద అదర్ వన్ ఇస్ వెస్టర్న్. ఈ 3 కేటగిరీస్ తో పాటు మనకు స్కోరింగ్ అనేది ఇంట్రడక్షన్ ప్లస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీద కూడా ఉంటుంది. మనం టాలెంట్ రౌండ్ ఆన్ సాటర్డే ప్లాన్ చేస్తున్నాము. ద అదర్ డే మనకు 2 అదర్ రౌండ్స్ ఉంటున్నాయి. సో ఈ ఆల్ టుగెదర్ స్కోరింగ్ ని బట్టి మనం ఈచ్ కేటగిరీ నుంచి 3 విన్నర్స్ ని సెలెక్ట్ చేస్తాం. బ్యూటిఫుల్. సో ఇది అంటే అసలు అంటే ఎన్నెన్ని రౌండ్స్ ఆల్రెడీ అయ్యాయి, డిఫరెంట్ స్టేట్స్ లో అయ్యాయి, ఎన్నెన్ని రౌండ్స్ ఆల్రెడీ అయ్యాయి, అండ్ ఈ ఫైనల్స్ యాక్చువల్లీ ఆర్ యూ అడ్రసింగ్ ఇన్ ద ఫోరం ఆర్ ఆర్ యూ గోయింగ్ టు అడ్రస్ ఎనీథింగ్ ఆన్ స్టేజ్? ఎవరు ఇవ్వబోతున్నారు ప్రైజ్ కానీ, అవార్డ్ కానీ, స్పెషల్ కేటగిరీ అవార్డ్స్ కానీ? లిటిల్ బిట్ అబౌట్ దట్. యా షూర్ అండి. సో మనకు ఆల్రెడీ స్టేట్ లో మనము టాలెంట్ అనేది ఆన్లైన్ లో మనం కండక్ట్ చేసాము. అండ్ టాలెంట్ అండ్ వెస్టర్న్ అనేది మనము లైవ్ పర్ఫార్మెన్సెస్ తీసుకున్నామండి. అక్కడి నుంచి ఎవ్రీ కేటగిరీ నుంచి 3 విన్నర్స్, విన్నర్, ఫస్ట్ రన్నర్ అప్ అండ్ సెకండ్ రన్నర్. వీళ్ళు ఇలా ఉన్న ఈ ముగ్గురు వచ్చి మనకి ఇక్కడ కాంపిటీషన్ లో డిఫరెంట్ స్టేజ్ నుంచి మళ్ళీ 3 విన్నర్స్ అందరూ కలిపి ఇప్పుడు ఫినాలేలో సేమ్ రౌండ్స్ కాంపీట్ చేస్తారు. దట్ ఈస్ ఎ టైటిల్ ఫైట్, టీటీఏ టైటిల్ కోసం చేస్తున్నారు. అదర్ కేటగిరీ అవార్డ్స్ లో ఉన్న వాళ్ళు అదర్ స్టేట్స్ లో కూడా అదర్ కేటగిరీ అవార్డ్స్ ఉన్నాయండి. వీళ్ళందరూ వచ్చి అదర్ కేటగిరీ అవార్డ్స్ లోనే కంపీట్ చేస్తారు. అండ్ మనకు ఇది మనకు బాల్ రూమ్ లో అవుతుందండి ఈవెంట్. బట్ విన్నర్స్ అందరినీ డిసైడ్ చేసిన తర్వాత అలాంగ్ విత్ ద జడ్జెస్ జ్యూరీ మనకు ప్రైమ్ టైమ్ లో ఒక 20 minutes టైం స్లాట్ ఉందండి. అక్కడ మనం అందరినీ వాక్ చేస్తాం. విల్ ఇంట్రడ్యూస్ టు ద క్రౌడ్, టు ద పబ్లిక్, ఇప్పుడు ఈ టీటీఏలో ఎవరికి ఏ టైటిల్స్ వచ్చాయి. గ్రేట్. సో
సో ఏమంటారు మన జడ్జ్మెంట్. ఐ మీన్ ఐ నో దట్ we have we have little more time for the convention. So is it judges from local Seattle, or are you calling any other judges? యా, లోకల్ జడ్జెస్ ఉంటారు, మనకు సెలబ్రిటీ జడ్జెస్ ఉంటారు, బట్ వీఆర్ నాట్ రివీలింగ్ ఇట్. మనం Okay. జ్యూరీని లాస్ట్ మినిట్ లో డైరెక్ట్ ఆన్ స్టేజ్ మనం ఇంట్రడ్యూస్ చేస్తామండి. So it's a surprise even for the Yes. contestants on, literally there, bang on. So ఒకసారి కెన్ యూ టెల్ ఆల్ ద స్టేట్స్ జరిగినవి, ఇంకా ఏమేమి స్టేట్స్ ఇంకా ఉన్నాయి, వాళ్ళు ఎవరెవరు ఇంకా పార్టిసిపేట్ చేయొచ్చు, అండ్ ఐ నో దట్ రిజిస్ట్రేషన్స్ ఆర్ ఓపెన్. సో ఆ డీటెయిల్ ఇస్తే బాగుంటుంది. యా, షూర్ అండి. సో టిల్ నౌ మనం 7 states లో ఈ కాంపిటీషన్ రన్ అవుతోందండి. సో ఫార్ సియాటల్ అండ్ అట్లాంటా కాంపిటీషన్ అయిపోయింది. చార్లెట్ అండ్ పోర్ట్లాండ్ ఈ సాటర్డే జరుగుతుంది, అండ్ డిఎంవిలో ఆన్ May 10 జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ 7 states, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా కన్వెన్షన్కి వస్తున్న వాళ్ళు, స్టైల్ M2 అండ్ బ్యూటీ పేజెంట్ పార్టిసిపేట్ చేయాలి అన్న వాళ్ళు, మనం డైరెక్ట్ వెబ్సైట్లో బ్యూటీ పేజెంట్ అనే ఒక వెబ్సైట్లో మనకు ఉంటుందండి. దానికి వెళ్ళి మీరు డైరెక్ట్ అక్కడ రిజిస్ట్రేషన్ లింక్ ఉంది, అక్కడ డైరెక్ట్ గా రిజిస్టర్ చేసుకుని నేషనల్స్ లో వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. ఓ నైస్. దట్స్ సో ఆ ఎలిజిబిలిటీ కూడా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, సో టేక్ అడ్వాంటేజ్. సో మీరు విన్నారు కదా అనిల ఏం చెప్పిందో. సో టేక్ నోట్స్ అండ్ డూ థింగ్స్ అకార్డింగ్లీ. సో యూ ఆల్సో హ్యావ్ ఆపర్చునిటీ టు బీ పార్ట్ ఆఫ్ this lovely pageant even in the convention. So that's great news. Yes. ఇంకొక థింగ్ శరత్ గారు, మనము మెంటోర్ సెషన్స్ కూడా తీసుకుంటున్నాం. గ్రూమింగ్, మెంటోర్ అండ్ కోచింగ్ అని ఆన్లైన్ లో సెషన్స్ తీసుకొని మనం అదర్ స్టేట్స్ కి కవర్ చేస్తున్నాం. ఆల్సో ఇక్కడ విత్ ఇన్ స్టేట్ లో కూడా మనం చేస్తున్నామండి. అలా ఇంట్రెస్ట్ ఉండి అలా కావాలి గ్రూమింగ్ సెషన్ లో మేము కూడా పార్ట్ అవ్వాలి అంటే ఎవరైనా మాకు రీచ్ అవుట్ అయితే విల్ హెల్ప్ దెమ్ డెఫినెట్లీ. How are you giving back to the community, Anila? How do you think in this convention or in general, how are you trying to give back to the community? సో దిస్ ప్లాట్ఫామ్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ అండి. మనము వాలంటీర్స్ కి కూడా మనము నేర్పిస్తున్నాం హౌ టు గివ్ బ్యాక్ టు ద కమ్యూనిటీ, లిఫ్టింగ్ ఈచ్ అదర్, హెల్పింగ్ ఈచ్ అదర్, అలా ఒకటి చేస్తున్నాము. అండ్ మన స్పాన్సర్స్ ఉన్నారు, వాళ్ళ నుంచే మనం విన్నర్స్ కి ప్రైజెస్ ఇప్పిస్తున్నాము. సో వాళ్ళు కూడా అక్కడ బెనిఫిట్ అవుతున్నారు. అండ్ మన కమ్యూనిటీలో వాలంటీర్స్ చేస్తున్న పిల్లలందరికీ మనకు వాలంటీరింగ్ అవర్స్ సర్టిఫికేట్స్ ఇస్తున్నాము. అది చాలా వాళ్ళకి హెల్ప్ అవుతుందండి ఫ్యూచర్ లో. అండ్ మెయిన్ థింగ్ ఐ వాంట్ టు అడ్రస్ హియర్, మనము సాషెస్ చూస్తూ ఉంటే మన బ్యూటీ పేజెంట్ కి ఎవ్రీ స్టేట్, నేషనల్స్ అన్ని ఇంక్లూడింగ్ మనము బ్యాక్ ఇండియాలో మనం ఒక టీమ్ ని ఐడెంటిఫై చేసామండి. వాళ్ళు ఉమెన్ టీమ్, ఆల్సో విడోస్ అండ్ డొమెస్టిక్ వైలెన్స్ విక్టిమ్స్ అన్నమాట. వాళ్ళకి హెల్ప్ చేయడానికి మనం వాళ్ళ దగ్గర సాషెస్ ని చేయించుకొని తీసుకొచ్చాము. అలా వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు హెల్ప్ ద కమ్యూనిటీ అండ్ ఆల్సో హ్యుమానిటేరియన్ వర్క్ లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలి, నేర్పించాలని మేము ఇంత పెద్ద ప్రోగ్రామ్ ని చేసి మరీ చెప్తున్నామని, ఎంటర్టైన్మెంట్ ఇస్తూ చెప్తున్నాం. ఓ గ్రేట్. సో వచ్చేసాయా సాషెస్, ఇంకా వస్తున్నాయా? ఆల్మోస్ట్ వచ్చేసాయండి. నేషనల్స్ వి ఆన్ ద వే. Hearty congratulations and my best wishes for everything. I'm sure you guys are going to rock in TTA Mega Convention 2024, and we are all there. Mana TV and TV5 will be there to televise. We'll be there to cover. We'll come to both the committees and we'll have sound bites. We'll cover the events and we'll have some nice insights for all our audience. Anila, almost thank you. Yeah. Absolutely. Almost end of the show వచ్చేసాము. We're going to conclude now. So do you want to invite Yes, those who want to aspire to be part of the pageant? I would like to invite everybody across US అండి. మీరు సియాటల్ కి రండి ఈ లాంగ్ మే వీకెండ్ కి. ఇక్కడ ఫ్యామిలీ వెకేషన్ అంటే నాట్ జస్ట్ కన్వెన్షన్ అండి, మన టూరిస్ట్ స్పాట్స్ కూడా ఉన్నాయి. యూ గోనా హ్యావ్ సో మచ్ ఫన్ అండ్ చాలా మెమరీస్ ని మీరు ఇంటికి తీసుకెళ్లొచ్చు. I would like to invite everybody to come and attend this TTA Mega Convention. Thank you. So we are ending this interview on a very positive note. We got a lot of wonderful insights. అసలు బోల్డ్ అని కబుర్లు చెప్పుకున్నాం అనిల్ తోటి. అసలు టైం ఎక్కడికి వెళ్ళిపోయిందో మనకే తెలియలేదు. అండ్ చూసిన ఆడియన్స్ అందరూ డెఫినెట్ గా ఐఎమ్ వెరీ ష్యూర్ దే గోయింగ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆల్ ద యాక్టివిటీస్ అండ్ ద అజెండా వి స్పోక్ టుడే. And as she said, Seattle is a beautiful place. అందమైన సియాటల్ లో జరిగే ఈ మహాసభలు TTA Mega Convention 2024, everybody is invited, and the link again, as I said, is scrolling on this
screen, that is ttaconvention.org. And make it history, make it happen, friends. And we'll all see you there in TTA Mega Convention 2024.